హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇప్పిస్తూ ఉన్నాను సార్. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి విటారా బ్రీజా తీసుకురావడం జరిగింది. ZDI ప్లస్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ సార్. 2017 బండి. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ బండి సార్, ఫస్ట్ ఓనర్ బండి. రెండింటికి 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. 73,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి డోర్లు రీప్లేస్ కాలేదు, ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది సార్. ఇంకా ఏది రీప్లేస్మెంట్ అనేది లేదు. బండ్లు అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. దీని ఫీచర్స్ వచ్చేసి రెండింటికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి, పుష్ బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంది సార్. నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. లేదంటే మీరు ఇక్కడికి వచ్చి బండి చూసుకుని ఫుల్ పేమెంట్ కట్టేసి మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేయించుకుని తీసుకెళ్ళిపోవచ్చు బండి అయితే. ఇది సార్ ఇక్కడైతే ప్రాసెస్. ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ రావు. నా కమిషన్ 15,000 తీసుకున్నాను సార్ బండికి. మీరు 5 లక్షల బండి కొన్నా, 10 లక్షల బండి కొన్నా, 15 లక్షల బండి కొన్నా నేను 15,000 కమిషన్ మాత్రమే తీసుకుంటున్నాను, ఏ బండి అయినా సరే సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోండి, క్లారిటీగా చూపిస్తున్నాను సార్. 1-2 సార్లు చూసిన తర్వాత అడ్వాన్స్ కొట్టండి. అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే చాలా మంది డీలర్లు అయితే రిటర్న్ ఇవ్వట్లేదు. నన్ను ఫోర్స్ చేసిన ప్రయోగం ఉండదు సార్, ఉపయోగం ఉండదు సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను, బండి చూసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కలర్ సార్, చూసుకోవచ్చు. డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంటుంది. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. బండి అయితే కంపెనీ ఫిట్టెడ్ అలై వీల్స్ వస్తాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అన్ని ఫీచర్లు ఉంటాయి బండికి అయితే. 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ ఉంది. 73,000 చూసుకోవచ్చు. 100కి ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. అలై వీల్ డ్యామేజ్ అనేది లేదు. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. కంపెనీ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు సార్. మీరు అయితే నీట్గా డీటెయిల్గా చూపిస్తున్నాను సార్. నేనైతే ఇండికేటర్స్ కూడా వస్తాయి మిర్రర్స్కి. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. ఇంకా టచ్అప్లు అంటారా, కామన్ సార్ ఏ బండికైనా. టచ్అప్ పడకుండా అయితే సెకండ్ హ్యాండ్ బండి దొరకదు మీకు. టచ్అప్ అనేది కామన్. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. గేర్ పెడల్స్ కూడా, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, చూసుకోవచ్చు. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్, 5 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటుంది బండికి అయితే. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కవర్స్ కూడా చూసుకోవచ్చు, షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్స్ అలాగే ఉన్నాయి. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు, లెదర్ సీట్ కవర్లు సార్. ఇవైతే మీకు ఎక్కడ 10,000 పైన ఉంటుంది సీట్ కవర్. ఇవి ఇలాంటివి వేయించాలి అంటే చూసుకోవచ్చు, 10,000 వరకు ఉంటాయి ఈ లెదర్ సీట్ కవర్లు అయితే. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి, చూసుకోవచ్చు. డోర్ యొక్క పేస్టింగ్ చూసుకోండి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. అలై వీల్ డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు అయితే మీకు అసలు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్. బాటిల్ హోల్డర్ కూడా ఉంటుంది, ఆర్మ్రెస్ట్ వస్తుంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు కూడా 100కి 80-90% సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. ZDI ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సార్ ఇదైతే. టైల్ ల్యాంప్స్కి క్రోమీ కూడా వేయించుకోవడం జరిగింది ఇక్కడ ఓనరే. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్, సుజుకిది, చూసుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, రివర్స్ కెమెరా వస్తుంది, చూసుకోవచ్చు. డిక్కీ డోర్ మొత్తం ఒరిజినల్ సార్. క్వార్టర్ ప్యానల్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. స్టెఫ్నీ టైర్ కూడా 100కి 60-70% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్ అయితే డిక్కీ ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, రస్టింగ్ లేదు బండికి. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, లైట్ వస్తుంది. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది, చూసుకోవచ్చు. నేను ఒక ZDI ప్లస్ పెట్టాను సార్, దానికి కూడా అటు ఇటుగా ఉన్నారు. అడ్వాన్స్ వచ్చేయచ్చు మ్యాక్సిమం, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్. అలై వీల్ డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ది.
టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. టెస్టింగ్ చూసుకోవచ్చు. పిల్లర్స్ కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్. పిల్లర్స్ కంపెనీ పంచింగ్తో అయితే ఉండటం జరిగింది. ఇటు కూడా కో డ్రైవర్కి కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది, చూసుకోవచ్చు. నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను సార్ నేనైతే బండి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎటువంటి గీతలు స్క్రాచ్లు అలాంటివి ఏమి లేవు, చూసుకోవచ్చు. కలర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్రాకెట్స్ అన్నీ పర్ఫెక్ట్, ఎటువంటి పాన్ అయితే పెట్టలేదు బండికి. చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ 4 ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. లెవెల్ డ్యామేజ్ లేదు. కింద అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. 2017 6వ నెల బండి. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ మార్కింగ్స్తో అయితే సస్పెన్షన్ ఉండడం జరిగింది. భయ బాగున్నట్ట పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బండి అయితే. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్లోకి ఎయిర్ బ్యాగ్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్. ఏసీ కూడా చిల్డ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి, సార్. బండి అయితే ఎక్సలెంట్ ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వర్కింగ్లో అయితే ఉండడం జరిగింది. 76,000 కిలోమీటర్లు తిరిగింది, చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ ఉంది సార్. ఏసీ పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. సార్ ఇంజన్ కూడా చూపిస్తాను సార్, ఇంజన్ కూడా చూసుకోండి, మీకు క్లారిటీ వచ్చింది బండి గురించి అయితే. అయ్యా అందరూ బయట యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉండడం జరిగింది. ఏబిఎస్ వస్తుంది, చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, హెడ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి వచ్చినటువంటివి. చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉండడం జరిగింది. పర్ఫెక్ట్ ఉంది. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు, లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ లేదు. రేడియేటర్కి కూడా కంపెనీ మార్కింగ్స్తో అయితే ఉండటం జరిగింది. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు, ఇంజన్ సీల్డ్ ఉంది, బార్ కోడ్స్తో అయితే ఉండటం జరిగింది, చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చాలు కదా భయ్యా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ చాలా స్మూత్గా అయితే ఉంది. ఎక్సలరేటర్ ఏదో ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు, పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎక్కడ ఆయిల్ లీక్ లేదు, చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. కార్ వచ్చేసి 2017 6వ నెల రిజిస్ట్రేషన్ బండి సార్. సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బ్రిజా ZDA ప్లస్ టాప్ అండ్ వేరియంట్. దీని ధర వచ్చేసి కేవలం 5,90,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు సార్, కొద్దిమాటికి అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, కింద నా నెంబర్ ఉంటుంది 9381702171 సార్ నా నెంబర్ అయితే. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇలా వీడియోలు తీస్తున్నాను అర్థం సార్. మెసేజ్ చేయండి వాట్సాప్లో, రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.